పెట్టడానికి ముఖ్య కారణం 2-3 విషయాలు మీడియాకి షేర్ చేద్దామని. అందులో ముందుగా సంక్రాంతి అప్పుడు ఈగల్ సినిమాని మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయినప్పుడు February 9th వాళ్ళు అనుకోవడము, డేట్ ఫైనల్ చేయడం జరిగింది. అప్పటికే భైరవ కోన సినిమా కూడా డేట్ అనౌన్స్ చేశారంట. మా నోటీస్లోకి రాలేదు, ఛాంబర్ నోటీస్లోకి. పోతే తర్వాత మళ్ళీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారితో అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారితో మళ్ళీ ఛాంబర్ ద్వారా మాట్లాడి వారిని మేము అడిగాము, వారు కన్విన్స్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో ఛాంబర్ ఇచ్చిన మాటకి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఈరోజు నిలబెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారికి. అండ్ అప్పుడు ఆల్రెడీ February 9th వెళ్ళిన పీపుల్ మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళకి సాధ్యమంత మటుకు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆ సినిమా పడుతుంది ఏపీ తెలంగాణలో. సో అప్పుడు అనుకున్నదే యాత్ర అనే సినిమా ఒకటి వస్తుంది అని. పోతుంది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వాళ్ళు ఎలక్షన్స్ వల్ల దానికి అది ముందు డేటు వేసుకున్నారన్నారు. వాళ్ళని అడిగి చూసాము, బట్ ప్రాక్టికల్గా జరగలేదు. అలాగే లాల్ సలాం అని తమిళ్లో రిలీజ్ ఉంది, రజనీకాంత్ గారు గెస్ట్ రోల్గా చేసిన సినిమా. వాళ్ళు కూడా సంక్రాంతికి అనుకొని రిలీజ్ మార్చుకున్నారంట. సో వాళ్ళకి ఏంటంటే మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి మినిమం థియేటర్స్ దొరికినా మాకు చాలండి, వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్. సో అది పీపుల్ మీడియా వారికి చెప్పడం జరిగింది ఈ 2 సినిమాల గురించి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పర్వాలేదండి, ఇస్ అ బిగ్ ఫిలిం మాది కదా, సో మాతో పాటు ఇంకో 2 సినిమాలు వస్తున్నప్పుడు యాత్ర అండ్ లాల్ సలాంకు వాళ్ళు పాజిటివ్గా స్పందించినందుకు మళ్ళీ పీపుల్ మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, ముందుకెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సహకారం చేసుకోవాలనే దాంట్లో పీపుల్ మీడియా ముందుకొచ్చింది. సో సంక్రాంతికి కానీ ఇప్పుడు కానీ 2 సార్లు వాళ్ళు ఛాంబర్ని రెస్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ట్ అవుట్ అయిపోయింది. సో February 9th ఈగల్కి మేజర్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ పాయింట్ 2, నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నిన్న సీఎం గారిని కలవడం జరిగింది. ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు 1 hour 15 minutes సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి, మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది, సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓకే, ఇది ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి, దానికి 100% గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి, ఆల్ 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు. మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఈరోజు ఛాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది. సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి ఛాంబర్ ద్వారా గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జిని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది. ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మొన్న చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి. అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చేయాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి, ఫ్యూచర్ ఇయర్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి బ్రిడ్జ్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే 9th ఇలా 4 సినిమాలు ఉన్నాయి, ఛాంబర్ నుంచి మనం ఇచ్చాం కదా అని వాళ్ళు 16th సో నేనే చెప్పాను 16th ఫ్రీగా ఉంది. సో
రాజేష్ గారికి అనిల్ గారికి చెప్తే మేము మాట్లాడగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు 16th వస్తున్నారు. 1 వీక్ 9th అంటే 1 వీక్ లేటర్గా వాళ్ళు వస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ పాట బిగ్ హిట్ అయింది. సో ఆ సినిమా కూడా హిట్ కావాలని అందరం కోరుకుంటున్నాము. సో సోలో ఆల్మోస్ట్ వాళ్ళకి సోలో రిలీజ్ లాగే ఉంది. ఏదైనా వస్తే ఇంకా వేరే సినిమాలు ఏమన్నా స్మాల్ ఫిలిమ్స్ వస్తాయేమో, బట్ మోస్ట్లీ సోలోగా కనిపిస్తుంది. అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ మీడియా, సంక్రాంతి అనేది ఖచ్చితంగా వార్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. సో వెళ్ళినప్పుడు ఏంటి, దాంట్లో కూడా చాలామంది అర్థం చేసుకోవాల్సింది, సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని 10 సార్లు చెప్తూనే ఉంటారు. ఇవి నిజాలు. ఇది ఫిలిం, ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే 10 సార్లు ఆ సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి 3-4 సినిమాలు, తెలుగు సినిమాలు రావడం సహజం. ఇది మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సంక్రాంతికి తప్పదు. వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సిందే. పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్ రాజు దొరకడు. ఎందుకంటే నా మీదకి రాకుండా చేసుకోవడానికి 31st టీసీ మీటింగ్లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది. రేపు వచ్చే బాడీ కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది. మేమేంటి అందరం టీం వర్క్గా చేస్తున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. 90% సక్సెస్ అవుతున్నాము, 10% ఫెయిల్ అవుతున్నాము. అంటే 10% ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. నో దొరకడు మీనింగ్ నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్గా ఉండను. కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. నాది 1 year టర్మ్, ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు దానికోసం అన్నా. మళ్ళీ దీన్ని ఏదో హెడ్లైన్స్గా దొరకకండి. నెక్స్ట్ టర్మ్కి నేను ప్రెసిడెంట్గా ఉండాలంటే 1 year కంప్లీట్ అయిపోతుంది. ఏమ్మా మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. పాపము ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది, నడవనివ్వండి. నెక్స్ట్ సంక్రాంతి, ఒక్క నిమిషం, నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు. అప్పుడు కూర్చునే వాళ్ళు అది సాల్వ్ చేస్తారు. సో ఈరోజు ముందు ఛాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము. కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం. ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్. ఒక ప్లాన్ ఉంది. అదేనండి, అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో అదే, నెక్స్ట్ మంత్స్, నెక్స్ట్ ఇయర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ప్లాన్ చేయడానికి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. సాధ్యమైనంత మట్టుకు సమస్యల్ని తగ్గియాలి. ఏం చేయగలుగుతాం మేము, ఇక్కడ ఛాంబర్ అనేది ఉంది, అందుకు సమస్యల్ని తగ్గించి ముందుకు వెళ్ళాలి. సో దానికోసము అదేమో అంటారు కదా, చెట్లున్న దానికే రాలు, పండ్లున్న చెట్టుకే రాలు తాగుతాయి. మా మీదకి వస్తాయి, భరిస్తాము, చేసుకుంటూ వెళ్తాం. మేము ఇక్కడ సీట్లో ఉన్నంత మట్టుకు ఎంత బెస్ట్ చేయగలగాలి ఇండస్ట్రీకి అనేది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అది ఇంపాసిబుల్ అండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవాళ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు సంక్రాంతికి మనది ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా వస్తుంది అనుకుందాం. వాళ్ళు వెళ్ళి తమిళ్లో రిలీజ్ చేయాలి, కన్నడలో రిలీజ్ చేయాలి, హిందీలో రిలీజ్ చేయాలి. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు పక్కన నుంచి వచ్చేలా మీరు ఆగండి అని చెప్పలేం కదా. సో ఇది ఈరోజు సినిమా మారిపోయింది, ఇది గ్లోబల్. పోతే మన సంక్రాంతికి ఫస్ట్ ప్రయారిటీ మన సినిమాలకు ఉండాలి, తర్వాత ఆ సినిమాలకు. ఇప్పుడు సంక్రాంతికి మనం చూసాము, అక్కడ 2 తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన దగ్గర మనం 4 సినిమాలకి ఫిక్స్ అయ్యాము కాబట్టి అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు 26 జనవరి నిన్న మొన్న చేసుకున్నారు. అదేనండి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు మాకు, సార్ ఈ సినిమా వస్తుంది, కొంచెం మీరు ఛాంబర్కి వెళ్ళి చూడండి అంటే మేము ముందడుగు వేస్తాం. అట్లా వస్తూనే ఉన్న సినిమాలన్నింటినీ
ఏ సినిమా రాకుండా ఆపాలి అని అంటే మాకు కష్టం అవుద్ది. బట్ పీపుల్ మీడియాకి వెళ్ళి డెఫినెట్గా ఇది వస్తే దాన్ని 100% చేద్దామని రాజేష్ గారితో అనిల్ గారితో మాట్లాడి ఒక సినిమా తగ్గితే మెజారిటీ థియేటర్లు ఈగల్కు పడాలి. ఎందుకంటే వాళ్ళు సంక్రాంతికి మాకు ఛాంబర్కి సపోర్ట్ చేశారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తాం. వచ్చిందిగా ఆల్రెడీ మా సినిమా వస్తుందిగా. ఆ సినిమా వెనకకెళ్తే మా సినిమా వస్తుందని అన్అఫీషియల్గా చెప్పాంగా. అయిపోయిందా? అది కూడా క్లారిటీ వచ్చేసింది కదా. అది కూడా చెప్పాలి. దేవరా పోస్ట్పోన్ అవుతే మేము వస్తామని చెప్తున్నాను. మొన్న సంక్రాంతి అప్పుడు మొత్తం 3 అసోసియేషన్స్ కలిసి, అంటే ఛాంబరు, తెలంగాణ ఛాంబరు, అలాగే కౌన్సిల్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, అంటే ఆ మీటింగ్లో బేసిక్గా అందరూ కూర్చుని చెప్పారు. కానీ దిల్ రాజు గారి మీదకి టార్గెట్ ఎక్కువయ్యి ఆయన వెనక్కి వెళ్ళమన్నారని ఇదని అదని జరిగింది. కానీ ఆ రోజు మీటింగ్లో అందరికీ చెప్పారు, మాకు చెప్పారు, మిగతా సినిమాల వాళ్ళకి చెప్పారు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ కంజెషన్ వచ్చినప్పుడు 9th కోసం కంజెషన్ వచ్చినప్పుడు కూడా దిల్ రాజు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే ప్రసన్న కుమార్ గారు కూర్చున్నారు, మా దాము గారు కూర్చున్నారు. అందరూ కూర్చుని మన అనిల్ గారు వాళ్ళతో యాక్చువల్గా ఫస్ట్ స్కిప్ అయ్యారండి అనిల్ గారితో మాట్లాడడం, అనిల్ గారితో రాజేష్ గారితో. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సో ఇది మొత్తం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు, అందరూ ఒక ఫ్రెండ్లీగా కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకళ్ళ మీద టార్గెట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా దిల్ రాజు గారికి, అనుపమ్ రెడ్డి గారికి, చౌదరి గారికి, దాము గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, సునీల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రాజేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి కట్టుబడి ఈగల్ సోలో డేట్ ప్రామిస్ చేశారు కాబట్టి బైరోకోన్ మేము 1 వీక్ వెనక్కి వెళ్తున్నాం. ఫిబ్రవరి 16 రిలీజ్ చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేసిన రాజు గారికి, దాము గారికి, ప్రసన్న గారికి, మా ఛాంబర్ తరఫున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది క్యూఏ కాదన్న, ప్రెస్ మీట్. అది కాదు బాబు, బాబు లాస్ట్ చెప్పాము మీకు, ఏ ప్రొడ్యూసర్కి ఈజీగా ఉండదమ్మా. లాస్ట్ టైం కూడా ఇది కూడా చెప్పి, ఇట్స్ నాట్ ఈజీ డిసిషన్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్. కాకపోతే ఏంటి కోఆపరేట్ చేశారు వాళ్ళకి. లాస్ట్ టైం ఒకళ్ళు కోఆపరేట్ చేశారు, వాళ్ళు కోఆపరేట్ చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఇట్ విల్ నెవర్ బి ఈజీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ టు గో బ్యాక్. గత 5-6 సంవత్సరాల నుంచి కానీ ఎప్పుడూ చెయ్యని ఒక కొత్త విధానం. అంటే ప్రొడ్యూసర్స్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రొడ్యూసర్స్ని అందరినీ పిలిచి కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పి అందరినీ అడిగిన దాని నుంచి ఆ రోజున పీపుల్స్ మీడియా వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అలాగే హీరో రవితేజ గారు అందరూ కోఆపరేట్ చేసి ఆ కోఆపరేషన్ నుంచి ఫిబ్రవరి 9th అని డేట్ చేశారు. అదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎప్పుడూ జరగని పద్ధతిలో ఛాంబర్ ఫస్ట్ టైము కొత్తగా అందరినీ పిలిచి కోఆపరేట్ చేయమని చెప్పి అడిగే విధానం కొత్తగా ఈ సంవత్సరమే జరిగింది. ఇది వెరీ క్లియర్. ప్లస్ ఇదేదో ఎవరిని కార్నర్ చేసే విధానంగాను ఇంకోటి కాదు, ఉండే అనవసరంగా కార్నర్ చేస్తున్నాం కానీ జరిగింది. అది అయిపోయిన తర్వాత సరే ఫిబ్రవరి 9th ఏదో వాళ్ళకి ప్రామిస్ చేశారు, అదేం చేస్తారు అనేది కూడా మళ్ళీ మీడియాలో వచ్చింది. సరే దానికి కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి అందరినీ మళ్ళీ కోఆపరేట్ చేయమని చెప్పానంటే అప్పుడు అనిల్ శంకర్ గారు కానీ రాజేష్ గారు కానీ వాళ్ళు కోఆపరేట్ చేసి ఛాంబర్ నిర్ణయానికి, అంటే ఛాంబర్ నిర్ణయాన్ని కోఆపరేట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్తో వాళ్ళు కోఆపరేట్ చేశారు. అంత ఈజీగా కాదు, కొంచెం లోపల కొంచెం బాధ అనిపించినా కూడా ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి నవరత్నాలు అని చెప్పి అదొక సినిమా కూడా ప్లాన్ చేశారు 9వ తారీఖు. వాళ్ళకు కూడా చెప్పాం, వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో ఇట్లా ఛాంబర్ పరంగా అందరం ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఛాంబర్లు, కౌన్సిళ్ళు అన్నీ కూడా ఒకటిగా సమిష్టిగా పనిచేస్తున్నాయి. నిన్న కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 3 ఆర్గనైజేషన్స్ కలిపి వెళ్ళి ఇండస్ట్రీ అంటే ఇక్కడ సుప్రీం బాడీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి క్లియర్గా చెప్తే సీఎం గారు కూడా దాదాపు 1-15 నిమిషాలు అన్ని ప్రాబ్లమ్స్ విని ప్రతి ఈచ్ ప్రాబ్లంకి కన్సర్న్ అఫీషియల్కి కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, అలాగే పైరసీ మ్యాటర్స్ కూడా సంబంధించి ఇవాళ రాజు గారిని వెళ్ళి పలానా చోటకి వెళ్ళి కలవమని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేసి, అంటే ఇంత అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్లో సినిమా ఇండస్ట్రీకి ఎంత కోఆపరేట్ చేసే గవర్నమెంట్గా, కోఆపరేట్ చేసే సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తాం మాత్రం చాలా గొప్ప సినిమా ఇండస్ట్రీకి ఒక వరం, ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం నిన్న జరిగిన మీటింగ్ ప్రకారం. సో ఎవరైనా సరే మీ కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకళ్ళు ప్రయత్నం చేసుకుంటాం. ప్రయత్నం చేసుకునే దాంట్లో
ఒకళ్ళకి చేశారు లేకపోతే ఇంకోళ్ళకి చేయలేదు అనేది లేకుండా ఇవాళ అందరం చేస్తున్నాం. అలాగే మొన్న మా సునీల్ గారు ఏషియన్ మల్టీప్లెక్స్ ఆర్సీపురంలో చేస్తే టోటల్గా హనుమాన్ టీం మొత్తం మెయిన్ చీఫ్ గెస్ట్లుగా వాళ్ళతోనే ఓపెన్ చేపించి వాళ్ళతోనే మా సునీల్ గారి దగ్గరుండి జై హనుమాన్ అని చెప్పి హనుమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సునీల్ గారి తోడ్పాటును కూడా మర్చిపోవాల్సిన ఇది అవసరం లేదు. అలాగే రాజు గారు కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే ఇండస్ట్రీ మొత్తం ఆహ్వానిస్తుంది. అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితి జరిగింది. కానీ మనం ఏదో కొంతమంది ఎవరన్నా వేరేగా కూడా అప్పుడు అలా జరిగింది ఇప్పుడు అలా జరిగింది. ఇవాళ పర్ఫెక్ట్గా అందరం కూర్చుంటున్నాం, అందరం మాట్లాడుతున్నాం, కోఆపరేట్ చేయమని అడుగుతున్నాం. కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగానే చేస్తున్నాం. ఇక్కడెక్కడ రహస్యంగాను హైడ్ అండ్ సీక్గాను ఏమీ చేయటం లేదు. సో అందుకని దయచేసి మీడియా ఒకళ్ళకొకళ్ళకి కొంచెం తంపులు పెట్టే విధానం కాకుండా కోఆపరేట్ చేసుకునే విధానం. అంటే మీడియాను సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి ఒకటే. మనకి గతంలో చూసుకుంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టారు, అది సినిమా ఇండస్ట్రీ పేపర్గా అయింది. తర్వాత ఆంధ్ర బ్యాంక్ పెట్టారు, అది సినిమా ఇండస్ట్రీ బ్యాంక్గా ఉంది. తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్గా లక్ష్మీ ఫిలిమ్స్, డిస్ట్రిబ్యూషన్ హౌస్గా లక్ష్మీ ఫిలిమ్స్, శంకరాభరణం లాంటి సినిమాని రిలీజ్ చేసింది లక్ష్మీ ఫిలిమ్స్. దాని నుంచి సాగర సంగమం, స్వాతిముచ్చి ఇన్ని సినిమాలు వచ్చినాయి. అంటే ఇండస్ట్రీ మీడియా ఒకటిగానే ఉంది, భవిష్యత్తులో కూడా ఒకటిగానే ఉందాం. ఏవైనా మీకు చిన్న కన్ఫ్యూజన్స్ ఎక్కడన్నా ఏమన్నా అనిపించినా కూడా మీరు క్లారిటీగా అడిగితే క్లారిటీగా సమాధానం చెప్పడానికి మేము అందరం ఉన్నాం. అందుకని మన మధ్యలో ఒకళ్ళనొకళ్ళు పొరపచ్చాలు కానీ ఒక ప్రొడ్యూసర్ని డిస్టర్బ్ చేసే విధానం లేకుండా ముందుకెళ్దాం. ఇండస్ట్రీలో ఒక మంచి తరుణం ఈసారి అందరినీ కూర్చోబెట్టి కోఆపరేట్ చేయమని అడగటం అనేది ఒక గొప్ప పని చేసాం. అలాగే ఇందాక మా లక్ష్మీనారాయణ గారు సోదరుడు అడిగినట్టు పక్క రాష్ట్ర ప్రయత్నం చేద్దాం. అవుదో ప్రయత్నం అయితే చేద్దాం. డెఫినెట్గా ఇండియన్ ఇండస్ట్రీలో అన్ని చోట్ల అందరినీ కూడా కోఆపరేట్ చేయమని అడుగుదాం. కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని ముందుకెళ్ళే విధానం ఉంటుంది. ఎన్వి ప్రసాద్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. నేను వీలైతే 8కి కానీ 10కి కానీ వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మాది పాన్ ఇండియా ఫిల్ము. ప్లస్ మాకు ఈగల్ థియేటర్ ఎక్కడన్నా పలానా థియేటర్ అవసరం అంటే ఆ పక్క థియేటర్ ఉంటే వేసుకుంటాం, లేదంటే ఆ చోట ఆగిపోతాం. కొద్ది థియేటర్లు వెళ్తాం. మేము ఛాంబర్ కోఆపరేట్ చేస్తామని చెప్పి క్లియర్గా వాళ్ళు ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అయినా కూడా ఎన్వి ప్రసాద్ గారు చెప్పారు. సో ఇక్కడ అందరం కూడా చిత్తశుద్ధితో అందరం పర్ఫెక్ట్గానే ఉన్నాం. సో పర్ఫెక్ట్గానే ఉంటామని కూడా ఆశిస్తూ మీరు దయచేసి మమ్మల్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చేయండి అని కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలిసి రాసిన రాతలు కొన్ని, తెలియని రాసిన రాతలు కొన్ని. కాకపోతే ఏంటంటే ఈ రాతలన్నీ ఏంటంటే ఒక ఇండివిజువల్ టార్గెట్ చేసినట్టు రాయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరు నమ్మొచ్చు అది. ఇవాళ ఒకరు ఉండొచ్చు ఒక ప్లేస్లో, రేపు ఇంకోరు ఉండొచ్చు ప్లేస్లో. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఒక పక్క నుంచి అందరినీ కలుపుకుని వెళ్ళాలి సాయశక్తిలో కృషి చేసి ఎంతవరకు చేయాలి. ఇది వ్యాపారం. ఫస్ట్ అర్థం చేసుకుని మొత్తం వ్యాపారం వేస్తారు. ఫస్ట్ ఉన్న 4 డివిజన్లు వ్యాపారం చేస్తున్న డివిజన్లు ఇవన్నీ కదా. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, ఎవరు పెట్టిన డబ్బు వాళ్ళకి ఇంపార్టెంటే. సో సోషల్ మీడియాలో కానీ ఈ మధ్య వెబ్సైట్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు రెగ్యులర్గా ప్రింట్ మీడియాను మనకి టీవీ మీడియా ఉంటే కంట్రోల్గా ఉండేది. ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు అర్థం చేసినట్టున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయేసరికి అంటే కంట్రోల్ లేదు. ఎవరో గాలివార్త ఎవరో చెప్తే దాన్ని ఏమో చేసేసి ఒక మనిషిని టార్గెట్ చేసేసి అది ఒక కంపెనీని టార్గెట్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఛాంబర్ పరంగా కూడా మేము డిసైడ్ చేసుకున్నది ఏంటంటే మదర్ బాడీ కాబట్టి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది. మేము కానీ తెలంగాణ స్టేట్ ఛాంబర్ కూడా మాతో ఉంది కాబట్టి ఛాంబర్స్గా చెప్తున్నాను, కౌన్సిల్ కానీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉంటే ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది ఫర్దర్గా. అదర్వైజ్ మీ ఏదో క్లారిటీ చిన్న క్లారిటీస్ ఇవ్వాలంటే కనుక ప్రెస్ నోట్ రూపానే క్లారిటీస్ వస్తాయి ఛాంబర్ నుంచి ఫర్దర్గా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విల్ హ్యావ్ ప్రెస్ మీట్. ద రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ యాజ్ ఎ ప్రెస్ నోట్. సో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఒక లెటర్ రాసాం, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. వీఆర్ ఆల్ అవైలబుల్ రైట్. సార్ ఇట్లా అంటున్నారు ఏంటి, మీ గ్రౌండ్ రియాలిటీ చెప్తాం కదా. అంతేగాని ఎవరో చెప్పారు ఏదో గాలివార్తం చేసుకుని టక స్ప్రెడ్ చేసేసి దాని మూలంగా ఒక ఇండివిజువల్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, చాలా బాధాకరంగా ఉంటుంది అది. ఇట్స్ నాట్ అబౌట్ హూస్ హూ, ఎనీబడి. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఫ్రమ్ ద చేంబర్. ఫర్దర్గా ఇట్లాంటి క్లారిఫికేషన్ కావాలంటే మమ్మల్ని అడగండి, చెప్తాం. ఏది చూద్దాం. నేను అది ఇప్పుడు మీడియాకి
we respect the media. Industry, media has to go hand in glove. Okay, na? Over a period of time, media spread అయింది, డిఫరెంట్ వర్టికల్స్ వచ్చినాయి వాటిల్లో. ఓకేనా? నేను అదే అంటున్నా, ఇప్పుడు కొంతమంది పేరు పెట్టి పిలుస్తున్నా అంటే ఎందుకు పిలుస్తున్నావు? కొంతమంది ఎవరు కూడా తెలియదు. వై? సో మీకు కూడా తెలుసు కదా అది. ఇఫ్ రియల్లీ ఇట్ కమ్స్ టు దట్ స్టేజ్, నేనేది అంటే వీఆర్ గివింగ్ ఎ లాంగ్ రోప్. నిజంగా ఆ స్టేజ్ వస్తే కనుక దెన్ విల్ డిసైడ్. నో, మీరందరూ తెలుసు, మీరందరూ కలిసి ఉంటారు కదా మీతో. అదే చెప్తున్నాను, when time comes, if really the push comes to a shove, time comes, we'll do what has to be done. Definitely we'll do, because మా ఉనికి మేము కాపాడుకోవాలి కదా. మేము ప్రతిసారి టార్గెట్ అవుతాకు తెలుసు కూర్చొని ఉండం కదా. విల్ టేక్ ఎ డిసిషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఈవెన్ దట్ విల్ హ్యాపెన్. అదే అంటున్నా, ఇట్స్ ఓన్లీ టెస్టింగ్ ఆఫ్ పేషెన్స్, రైట్? ఈవెన్ దట్ విల్ హ్యాపెన్ ఆన్ సమ్ డే. ఈ లోపు రియలైజేషన్ వస్తుంది, పీరియడ్. That's what I'm said. It's a very spread out industry. What is happening అని మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కదా. So what is that we're saying? Let us be positive. There will be negative in every aspect, every place. Let us give importance to the positiveness of it. ఇప్పుడు సంక్రాంతికి ఇంత జరిగింది అంటే ఎవరి కోసం అండి ఇది? ఓవరాల్ ఇండస్ట్రీ బాగా కోసమే చేసింది ఇది, ఏ ఇండివిజువల్ కోసం కాదు ఇది. సో లెట్ us be positive, no, let us think positively, at least further down. ఏదమ్మా? 100%, that's what I'm saying. No, we are there and available, that's what I'm saying. If anything is there, you come. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మాకంటే బయట ఎక్కువగా మీకు తెలిసే వార్తలు మీకు ఎక్కువ తెలుస్తాయి. మాకు 4 గోడల మధ్యలో మాకు వచ్చి ఫీడింగే వస్తుంది మా అందరికీ. యూ నో బెటర్. నో, ఇఫ్ యూ థింకింగ్ పాజిటివ్, యూ కమ్ టు us and ask. No, we'll definitely be positive, we'll give a positive answer, we'll address it the way we have to address it, we'll address it. Don't get carried away అన్న మీరు కూడా. At least people who are really working as a media, people who are really think you're journalists, that's the basic thing you have to do kadamma, right? Anything, we're open, come talk to us, then we'll see how to take it forward. Okay na? Thanks amma, thanks for your time.